సమస్య చూసి ఆగిపోతే గమ్యాన్ని చేరుకునేది ఎలా? సమస్యలు చూసి ఆగిపోవడం మనకు బాగా అలవాటు. 100లో 90 మంది చేసే తప్పు ఇదే. కానీ కొన్నిసార్లు విధితో పోరాడాలి. అప్పుడే జీవితంలో విజయం దక్కుతుంది. సమస్యలు వస్తేనే మనిషి జీవితం బలంగా తయారవుతుంది. లేదంటే అలాగే సాధారణంగా నడుస్తూ ఉంటుంది. సమస్య లేని జీవితం గెలుపును చూడాలంటే కష్టం. ఎందుకంటే జీవితంలో ఎదురు దెబ్బలు తగిలితేనే బలంగా తయారవుతాం. లేదంటే అక్కడే ఉండిపోతాం. గెలిచేందుకు మీ మనసు మదనపడాలి. మీతో మీరు యుద్ధం చెయ్యాలి. అప్పుడే గెలుపు సాధ్యమవుతుంది. మనకు బాగా తెలిసిన ఓ నటుడి గురించిన జీవితం తెలుసుకుందాం. చిన్నప్పుడు ఒకరోజు వెన్నెముక సమస్య కారణంగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఆస్పత్రికి వెళ్తాడు. హృతిక్ రోషన్ నటుడిగా మారడం అసాధ్యం, డ్యాన్స్ చేయడం అసాధ్యమని డాక్టర్లు చెప్తారు. బాలీవుడ్లోని పెద్ద నిర్మాతలలో ఒకరైన రాకేష్ రోషన్ కుమారుడు హృతిక్. అతడి జీవితంలో ఇలాంటి ఘటన జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. కొందరి దగ్గరికి తీసుకెళ్తే నటుడిగా మారిన డ్యాన్స్ చేయడం కుదరదని చెప్పేశారు. ఆ విషయం తెలిసి చాలా బాధపడ్డాడు హృతిక్. తన గుండెల్లో నటుడిగా ఎదగాలని ఉన్న కోరిక కంటతడి పెట్టించింది. ఈ సమస్య మాత్రమే కాదు, చిన్నప్పుడు హృతిక్ రోషన్ నత్తిగా మాట్లాడే అలవాటు ఉండేది. దీంతో డైలాగ్స్ చెప్పేందుకు కూడా పనికిరాడని అనేవారు. అయిష్టంగానే బడికి వెళ్ళేవాడు హృతిక్. స్కూల్లో ఒంటరిగా గడిపేవాడు. ఇంటికి తిరిగి రాగానే ఏడ్చేవాడు. అయితే ఈ సమస్యల నుంచి బయటపడేందుకు హృతిక్ రోషన్ చాలా ఇబ్బందులు పడ్డాడు. అన్ని సమస్యలను ఎదుర్కొన్నాడు. పెరుగుతున్న కొద్దీ సమస్యలు ఒక్కొక్కటిగా తగ్గిపోయాయి. ఇందులో అతడి కష్టం ఎంతో ఉంది. విధితో పోరాడాడు. తనను చూసి నవ్విన వారికి సమాధానం చెప్పాడు. భారతదేశంలోని నటుల్లో మంచి డాన్సర్లలో ఒకరిగా నిలిచాడు హృతిక్ రోషన్. చిన్నప్పుడు ఎగతాళి చేసిన వారే హృతిక్ రోషన్ను చూసి చప్పట్లు కొట్టారు. అందుకే జీవితంలో సమస్యలు ఉన్నాయని ఆగిపోకూడదు. ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ పోవాలి. అప్పుడే విజయం సాధ్యమవుతుంది. కష్టాలు వస్తాయి, పోతాయి. కానీ కలల కోసం కష్టపడటం మాత్రం ఆపేయకూడదు. కల కంటే నెరవేరేదాకా నిద్రపోకూడదు. జీవితంలో విజయం సాధించేందుకు ఖచ్చితంగా కష్టపడాల్సిందే. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సిన సమయం రావచ్చు. అది కష్టంగానే ఉంటుంది. కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, చదువు విలువ, సమయం విలువ, జీవితం విలువ అన్నీ నేర్పిస్తుంది. అందుకే ఏ సమస్య వచ్చినా మనసుకు తీసుకోకూడదు. దానితో యుద్ధం చేసేందుకు ముందుకు వెళ్ళాలి. మీరే ఒక సైనికుడిలాగా మారాలి. అందుకోసం నిరంతరం శ్రమించాలి. పక్కనుంచి రాళ్ళు పడుతూ ఉంటాయి. కానీ భయపడి ఆగిపోవద్దు. ముందుకు సాగిపోతూ ఉండాలి. నీకు కష్టమనిపించే ఉద్యోగం ఒక నిరుద్యోగికి జీవితకాల స్వప్నం. నీకు విసుగు తెప్పించే పిల్లలు లేని దంపతులకు మధుర స్వప్నం. నీ వద్ద ఉన్న చిరు సంపాదన చిల్లి గవ్వ కూడా లేని వారికి ఊరటనిచ్చే స్వప్నం. అందుకే సమస్యలు చూసి ఆగిపోకూడదు. గెలుపు వైపు వెళ్ళడానికి దారులను వెతుక్కోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.